ఎన్ని దోశలు తింటారు? మీరు ఆడవాళ్ళ ఆడపక్కాసుల్లా? అది కడుపా లేక చెరువా? పొద్దున్నే మీరు ఎన్ని రకాల టిఫిన్లు చట్నీలు అడుగుతారు? అవన్నీ మేం చేసి పెట్టలేదా? ఇప్పుడు మీరు చేయండి. అభి మనకు దోసపిండి కొంచెమైనా మిగులుతుందా? కష్టమే అన్నయ్య. పిండంతా అయిపోతుంది, నాకు ఒక్క దోశ కూడా లేదా? నలుగురికి కలిపి ఒక దోశైనా అవ్వదా డాడీ? లెట్ మీ ట్రై. లాస్ట్ దోశ మనందరి కోసం స్పెషల్గా వేస్తాను. ఇది నీకు అనయ్య, ఇది నీకు, ఇది నాకు. ఏ బన్నీ, ఇది నీకు. టిఫిన్ అయిపోయింది, ఇక వంట స్టార్ట్ చేయండి. ఇప్పుడే కదా అన్ని దోశలు తిన్నారు, అప్పుడే వంట? ఏ మీరు టిఫిన్ తింటున్నప్పుడే లంచ్ గురించి అడుగుతారుగా? లంచ్ గురించి మాత్రమేనా? రాత్రికి డిన్నర్ ఏంటి, రేపు పొద్దున టిఫిన్ ఏంటి అని నోటికొచ్చిన మెనూ అడుగుతారు. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు లంచ్ చేసే బాక్స్ సర్దమంటారు, సాయంత్రం స్నాక్స్ కూడా సర్దాలి. తిండి గురించి ముందు చూపు మీకే కాదు మాకు ఉంది. ఓకే ఓకే, లంచ్కి ఏం కావాలో చెప్పండి. టమాటా పప్పు, ఆలూ ఫ్రై, చికెన్ కర్రీ, ఫ్రాన్స్ ఫ్రై, మటన్ పాయ, ఫిష్ కర్రీ, నాటుకోడి పులుసు, రాగి ముద్ద, కొర్రన్నం, బ్రౌన్ రైస్, బిర్యానీ, వెజిటబుల్ పలావ్, చపాతీలు. చపాతీలు. ఈ టైంలో చపాతీ ఏంటి? రోజు మీరు తినేవి మేము వండేవే చెప్పాం. రోజు మేము ఇన్ని వెరైటీస్ తింటున్నావా? తింటున్నప్పుడు తెలీదా? ఏయ్ నో వరీస్, ఆర్డర్ ఇచ్చి తెప్పిద్దాం. బయట నుంచి కాదు, మీరే చేయాలి. బన్నీ, మమ్మీ, నేను పార్టీ మారుతున్నాను, ఇక నుంచి నేను కూడా మీ పార్టీయే. బన్నీ, సారీ డాడీ, అన్ని వంటలు చేయడం నా వల్ల కాదు. పని చేయాల్సి వస్తుందని పార్టీ మారుతున్నావా? లేదు మమ్మీ, మీ లేడీసే గ్రేట్, మా జెంట్సే వేస్ట్. లేడీస్ జిందాబాద్, జెంట్స్ డౌన్ డౌన్. బనీ, మీ టీంలో ఒక వికెట్ మా వైపుకొచ్చింది. మొత్తం వికెట్స్ అన్ని మనకే వచ్చేస్తే వదనా. అంత లేదు, నేను నా తమ్ముడితోనే ఉంటాను. నేను మా అన్నయ్యతోనే ఉంటాను. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ తమ్ముడు. ముగ్గురు మనగాళ్ళు వెళ్ళి వంట స్టార్ట్ చేయండి. చేస్తాం గానీ మరి మీరు చెప్పినవన్నీ చేయలేం. మేం చేసినవే మీరు తినాలి. అలా మీతో మేము ఎప్పుడైనా అన్నామా చెప్పండి? మీరు పెట్టింది తినమని చెప్పామా? కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నో వే, మీ వల్ల కాదంటే సారీ చెప్పి మేమే గ్రేట్ అని ఒప్పుకోండి. నో నో నో, వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. వెళ్ళి వంట చేయండి, వెళ్ళండి. చేస్తాం, మేము ఎలా చేస్తే మీరు తినాలి. ఇదే మాట మేమెప్పుడైనా అన్నామా? ఓకే వదిన, మీరు తినేలా వంట చేస్తాం. డోంట్ వరీ. అనయ్య, అఖిల్, ఆపరేషన్ స్టార్ట్. వెరీ సార్. మూవ్. అటాక్.
ఏడుస్తుంటే ఏడుపు రాక 7 వారాలు నగలొస్తాయి అంటే ఇన్నాళ్ళు మేమేడ్చాం, ఇప్పుడు మీరేడవండి. అఖిల్, పచ్చిమిర్చి బాగా కారంగా ఉందా లేక స్వీట్ గా ఉందా? నీ పచ్చిమిర్చి ఎక్కడైనా స్వీట్ గా ఉంటుందా? రా తించుడు. తించుడు. నానమ్మ డాడీ పుచ్చిపోయిన టమాటా కట్ చేస్తున్నా. ఏ బన్నీ, పార్టీ మార్చిన పొలిటికల్ లీడరు ముందు పార్టీ మీద సెటర్లు వేసినట్టు మా మీద సెటర్లు వేస్తున్నావా? కంప్యూటర్ తో వర్క్ చేసే చేతులతో టమాటోలు కట్ చేస్తున్నారు. ఇదంతా చూడడం నా వల్ల కాదు, నేనైతే హెల్ప్ చేస్తాను. వసు వసు, వాళ్ళన్నమాట మర్చిపోయావా? వాళ్ళకి శిక్ష పడాల్సిందే. పదండి పదండి, రండి రండి రండి. చుక్కు 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 చుక్కు. కమాన్ జోష్. Yes, రెడీ yes, రెడీ yes, రెడీ yes. రెడీ. వెజిటబుల్స్ అయితే ఎలాగో కట్ చేసాం. మ్మ్. వంట ఎలా చేయాలి? ఆ? కిచెన్ ని కిష్కింద కాడి చేస్తున్నారు కదరా. కిచెన్ లో ఇంత వేడి ఉందేంటి? మేం రోజు ఆ వేడిలోనే వంట చేస్తాం మరి. ఏమండి, ఆ ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఆన్ చేయండి, వేడి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అలాగే అనయ్య. చేస్తా. స్మెల్ అయితే బానే వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో. మీరు అడిగిన మెనూ మొత్తం రెడీ చేసాం, ఇక ఆరగించండి. నేను తిన్ను అమ్మో, నేను తిన్ను. మేమంతా కష్టపడి వంట చేస్తే ఎందుకు తినవే? ఒరే, హారుకు చేసిన వంట తిన్నప్పుడు ఏం జరిగిందో గుర్తుకొస్తోందిరా. అరే అతయ్య,
అస్సలు బాలేదా? మ్మ్హ్. చాలా చాలా బాగుంది అభి. చాలా టేస్టీగా ఉంది. అవునదనా, అద్భుతంగా ఉన్నాయి. చేయండి. కోడళ్ళు ఆఫీస్ పని చేస్తారు. రోజునా మా వల్ల కాదు. ఒక్క రోజుకే మా ఊపిరి ఆగినంత పని అయింది. ఆ, ఇంట్లో ఇన్ని పనులుంటాయని మాకు తెలీదు. రోజు ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు అసలు మీరు? ఇప్పుడు అర్థమైందా మీకు ఇంట్లో మేమెంత కష్టపడుతున్నామో? అర్థమైంది వదినా. నిజంగా మీ ఆడవాళ్ళు గ్రేట్. మేమంతా మా మాటలు వెనక్కి తీసుకున్నాం. ఆడవాళ్ళు మీకు జోహార్లు. మమ్మల్ని క్షమించండి, మేం తప్పుగా మాట్లాడాం. ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకేం పనులు ఉంటాయి? ఇల్లు ఉడ్చి బట్టలు ఉతికి వంట చేసి అంట్లు తోవడం తప్ప వాళ్ళేం కష్టపడతారని అందరూ అనుకుంటారు. కానీ ఎంత కష్టపడతారో మాలాగా ఒక్కరోజు మీరు పనులు చేసి చూడండి. మేం కష్టపడి చేయమండి, మీకోసం ఇష్టపడి చేస్తాం. అందుకే మాకు కష్టం అనిపించదు. బయట మీరు మా కోసం కష్టపడతారు. అందుకే ఇంట్లో ఉన్నంతసేపు మీరు సంతోషంగా ఉండాలని మేం కోరుకుంటాం. మీరు అడిగిన ప్రతి పని చేస్తాం. మగాళ్ళెక్కువ ఆడవాళ్లు తక్కువ అని కాదు. ఎవరి పని వాళ్లదే, ఎవరి కష్టం వాళ్లదే. ఒకరినొకరు గౌరవించుకోవాలి, గుర్తించాలి. అప్పుడు ఏ సమస్య ఉండదు. కరెక్ట్ అమ్మా. మేం బయట పనిచేసి జీతం తీసుకుంటే మీరు ఇంట్లో శాలరీస్ లేని ఎంప్లాయీస్లో పనిచేస్తారు. మీకు గుర్తింపు ఉండదు. కానీ ఈ రోజు నుంచి మేం కూడా మీ పనుల్లో పాలు పంచుకుంటాం. అంతేకాదు, ప్రతి ఆదివారం మీ ఆడవాళ్ళకి సెలవు ప్రకటిస్తున్నాం. ఆ రోజు మీ పనులన్నీ మేమే చేస్తాం. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది, మా కష్టానికి జీతం ఉండదు. మీ చిరునవ్వే మా జీతం. మేం చేసిన వంట బాగుందని మీరు మెచ్చుకుంటే మాకు ఆనందం. మేం చేసిన పనిని గమనిస్తే మాకు తెలుసో తెలియకో నేను హర్ట్ చేసింటే సారీ. అయ్యో, అదేం లేదండి. ఈ ఇంట్లో ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నది నువ్వే. అభి అన్నయ్య అన్నట్టు ఆదివారం ఆడవాళ్ళందరికీ సెలవే, అలాగే మాకు సెలవే. కానీ నీకు మాత్రం వర్కింగ్ డే. అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేయాలి. అమ్మో, నా వల్ల కాదు. అవును, మీరు తినలేదు కదా? పావని, వసు, హారిక వీళ్ళ ముగ్గురికి పెట్టండి.
హలో నాన్న. ఎప్పుడు నానేనా? ఈ అమ్మ గుర్తుండదా నీకు? అమ్మా, ఎలా ఉన్నావు? ఏం బాలేనే. ఏమైందమ్మా? ఒంట్లో బాలేదా? నిన్ను చూడబుద్దవుతుందే. రోజు బన్నీ కల్లోకొస్తున్నాడు. నాకు నిన్ను చూడాలనుందమ్మా. నాన్నతో ఇక్కడికి రావచ్చు కదా? నేనక్కడికి రావడం కాదు, అల్లుడు గారు, నువ్వు, పిల్లలు మీరందరూ ఇక్కడికి రండి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చారు.